హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా మనం కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ లో ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని ఎగ్జామ్స్ దృష్ట్యా ఎలా చదవాలి, ఏ పర్టికులర్ డేటా అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనేది ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. 16th అండ్ 17th జూలై కరెంట్ అఫైర్స్ కలిపి మనం ఇవాళ చూస్తున్నాము. అయితే దీంట్లో భాగంగానే ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి సాగు వృద్ధికి ధనధాన్య కృషి అనే ఒక స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనే విషయాన్ని ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ఈ రైతన్నల సంక్షేమానికి ధనధాన్య కృషి యోజన అనేది తీసుకొచ్చింది. వెనకబడిన 100 జిల్లాల్లో 6 ఏళ్లలో అమలు 36 పథకాలను ఒకటి చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. 24,000 కోట్ల బడ్జెట్ తో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ముందుకు రాబోతుంది. అయితే ఈ ధనధాన్య కృషి యోజన అనేది ఏంటి అంటే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చెప్పుకోవచ్చు. మొత్తం 36 స్కీమ్లని కలిపేసి 100 జిల్లాలు ఏవైతే సాగు విషయంగా అంటే పొటెన్షియల్ ఉండి వెనకబడిన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటిలో దీనిని అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నెక్స్ట్, ప్రధానమంత్రి కృషి ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం దీనికి ఆమోద ముద్ర వేసింది. కేంద్రంలో మొత్తం 11 మంత్రిత్వ శాఖల్లో అమలు ఉన్న 36 పథకాలను సమ్మిళితం చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే దీని కింద 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తుంది. నెక్స్ట్, ఈ 100 జిల్లాలో పంట ఉత్పాదకత పెంచడం, పంటల మార్పిడి, సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం, పంచాయతీ మండల స్థాయిలోనే పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని అంటే బేసిక్ గా మనకి అగ్రికల్చర్ లో డిఫరెంట్ అంటే ప్రీ ప్రొడక్షన్ లేకపోతే ప్రీ అగ్రికల్చర్ అంటే ముందు అగ్రికల్చర్ కంటే ముందు మనకు కావాల్సిన ప్రొడక్ట్ మనకి ఏవైతే ఇన్సెంటివ్స్ కావాలో అక్కడ నుంచి డ్యూరింగ్ అగ్రికల్చర్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ మొత్తం అన్ని స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఎక్కడెక్కడైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నీ కవర్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 36 డిఫరెంట్ స్కీమ్స్ ని 11 మినిస్ట్రీస్ ని కలుపుతూ ఇది చాలా బిగ్ స్కీమ్ అనే చెప్పొచ్చండి. ధనధాన్య కృషి యోజన దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 100 జిల్లాల్లో ఫస్ట్ దీన్ని చేయాలనుకుంటున్నారు, అది కూడా 24,000 కోట్ల వ్యయం తోటి అని చెప్పేసి ఇది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మనకి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి 7 ప్రయోగాలతో మనకి శుభాంశు శుక్ల తిరిగి రావడం జరిగింది. మనం ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఆయన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో కొన్ని రోజులు గడిపిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈయన అక్కడ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 7 ప్రయోగాలు చేశారంట. 7 ప్రయోగాలు నెక్స్ట్ రాబోయే గగన్యాన్ కి ఎలా ఉపయోగపడతాయి అనే విధానాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అండ్ ఆ 7 ప్రయోగాల యొక్క అవుట్కమ్ ఏదైతే ఉందో దానికోసం ప్రపంచం అంతా కూడా చాలా ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తుంది. అండ్ ఆ 7 ప్రయోగాలు ఏంటి అంటే నెక్స్ట్ ఇండియా నుంచి మనం మానవులతో కూడిన గగన్యాన్ని ఎప్పుడైతే స్పేస్ కి పంపిస్తామో అక్కడ జీవించడానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇంకేదైనా కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే మనకి ఆల్రెడీ ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ 7 ప్రయోగాలు జరగడం జరిగిందండి. ఫస్ట్ వచ్చేసి మనకి టార్డిగ్రేడ్ అనేది ఒకటి, దాని మీద ప్రయోగాలు. టార్డిగ్రేడ్స్ అంటే ఏంటంటే అండి ఇవి నీటి ఎలుగుబంట్లు అంటారు వీటిని. ఇవి ఎలాంటి టెంపరేచర్ లోనైనా సరే వాటి అడ్జస్ట్ చేసుకొని బతకగలుగుతాయి అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవి ఎలా అంటే ఇండియా నుంచి వీటిని తీసుకెళ్లడం జరిగింది. ఇవి ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో అండర్ మైక్రోగ్రావిటీ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, టెంపరేచర్ చేంజెస్ కి ఎలా అడ్జస్ట్ అవుతున్నాయి అనే విషయాన్ని అక్కడ ఆయన వీటి మీద ప్రయోగం చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మయోజెనిసిస్ అంటే కండరాలలోని కణాల అభివృద్ధి పెరుగుదల. దీర్ఘకాలికంగా అంతరిక్ష యాత్రలు సమయంలో వ్యోమగాముల కండరాల బరువు తగ్గిపోతుంది. అంటే మీరు రీసెంట్ గా న్యూస్ లో చూసినట్టయితే ఎప్పుడైతే సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత మీరు చూస్తే డిఫార్మేషన్ ఆఫ్ ఫేస్ గానీ లేకపోతే ఇంతకు ముందున్న దానికంటే ఇప్పుడు ఆమె కొంచెం ఏజ్డ్ గా కనిపించడం గానీ ఈ విషయాలు మీరు గమనించే ఉంటారు. అయితే మయోజెనిసిస్ కండరాల పెరుగుదల అనేది ఏం చేస్తుందంటే తగ్గుతుంది అనమాట. తద్వారా కండరాలు బలహీనం అవుతాయి. అయితే ఇప్పుడు ఆయన ఇంకొక ప్రయోగం కూడా అక్కడ చేయడం జరిగింది. ఏంటి అంటే ఈ మయోజెనిసిస్ ఈ కండరాల పెరుగుదల ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఈ మైక్రోగ్రావిటీలో ఆయన దీని గురించి. నెక్స్ట్, విత్తనాల పెరుగుదల. ఆయన ఏం చేశారంటే మెంతి మరియు పెసర విత్తనాలు తీసుకెళ్లి అవి అక్కడే ఈ మైక్రోగ్రావిటీలో ఉన్న టెంపరేచర్స్ లో లైట్ లేకుండా ఎలా పెరుగుతాయి ఏంటి అనే విషయాన్ని అక్కడైనా ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సైనోబాక్టీరియా సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తితో
సైనోబాక్టీరియా ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడం ద్వారా అంతరిక్ష కార్యకలాపాల కోసం బయో రీజనరేటివ్ లైఫ్ సపోర్ట్ వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చు. అలానే ఫ్యూయల్ గురించి కూడా దీంట్లో ప్రయోగం చేయడం జరిగింది. దేని గురించి ప్రయోగాలు చేశారు, ఎందుకు అది ఉపయోగపడుతుందో తెలిస్తే సరిపోతుంది. మీరు మొత్తం సైంటిస్ట్ లాగా మొత్తం ఇన్ క్లియర్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ దేని మీద ప్రయోగం జరిపారు, అది దేనికి సంబంధించింది అనే విషయం గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ మైక్రో ఆల్గే గురించి ప్రయోగం చేయడం జరిగిందండి. మైక్రో ఆల్గే కూడా ఏంటి అంటే, మనం ఎప్పుడైనా సరే మీరు మంగళయాన్ చూసినట్టయితే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యూయల్. మంగళయాన్ మూవీ చూస్తుంటే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే ఫ్యూయల్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఒకవేళ స్టే లాంగివిటీ ఇంకో కొంచెం రోజులు ముందుకి జరిపినా ఏం జరుగుతుందంటే మన దగ్గర ఉన్న ఫ్యూయల్ మనం దేంతో అయితే ప్లాన్ చేసుకొని వెళ్తామో ఆ రోజుల్లోనే తిరిగి రావాలి. బఫర్ కోసం ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంటుంది. కానీ మైక్రో ఆల్గే మీద కూడా ఆయన అక్కడ చేయడం జరిగింది. దానివల్ల ఏంటి అంటే వ్యోమగాములకు స్థిరమైన ఆహార వ్యవస్థను అభివృద్ధి చేయడం ఈ అధ్యాయం లక్ష్యం. అలాగే అంతరిక్షంలో ఇంధన సమస్యల పరిష్కారానికి కూడా ఇది దారి చూపుతుందని ఆశిస్తున్నారు. నెక్స్ట్ పంట విత్తనాలు. సేమ్ పంట విత్తనాలు కూడా ఆహారం అనేది సస్టైనబుల్ గా అక్కడికే దొరికేటట్టు, అక్కడే సుస్థిరంగా వాళ్ళు చేసుకునేటట్లు చూడడానికి పంట విత్తనాల మీద. నెక్స్ట్ బయోజర్ డిస్ప్లేలు. బేసిక్ గా మైక్రోగ్రావిటీ సిచ్యువేషన్స్ లో ఎక్కువ సేపు స్క్రీన్ ని చూడడము, డిస్ప్లే స్క్రీన్ ని చూడడము, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానికోసం వయేజర్ డిస్ప్లేల మీద కూడా మనము ప్రయోగం చేయడం జరిగింది. సో ఈ 7 అంశాలు ఏవైతే ఉన్నాయో ఒక మనిషి అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. భూమి మీద అయితే మనకు చాలా స్టడీస్ ఉన్నాయి, కానీ అంతరిక్షంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మనకి ఎలాంటి స్టడీస్ లేవు కాబట్టి ఈయన వాటి మీద ప్రయోగాలు చేశారు. కాబట్టి ఈ ప్రయోగాల యొక్క ఏదైతే అవుట్కమ్ ఉంటుందో దాని మీద ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి ఇండియా అచీవ్స్ 50% నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీ. పర్సనలీ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి. ఎందుకు అని అంటారంటే మనం ప్రపంచ దేశాలతో మనం ఎస్డిజి గోల్స్ గురించి తరచుగా ఈ మధ్య కాలంలో ఎస్డిజి రిపోర్ట్ రావడం జరిగింది. అన్ని దేశాలని పక్కన పెడితే ఇండియా హ్యాస్ అచీవ్డ్ 50% ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ. ఇండియాలో ఉన్న మొత్తం ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో 50% అనేది నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి రావాలి అని చెప్పి మనము 5 years ఎహెడ్ గా అంటే 2030కి ఇది సాధించాలి అన్న నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ఎన్డిసిస్ ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా 2015లో మనం చేసుకున్న నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా 2030 కంటే ముందు మనము 50% ఆఫ్ మన ఎలక్ట్రిసిటీ దేని నుంచి ప్రొడ్యూస్ చేయాలన్న సంకల్పంతో ఉన్నామండి. మనం నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనే సోర్సెస్ నుంచి మనం తీసుకురావాలి అని అనుకున్నాం. నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ పర్టికులర్లీ నాట్ థర్మల్ అంటే కోల్ నుంచి కాకుండా అని అర్థం అండి. టార్గెట్ అండర్ ద పారిస్ అగ్రిమెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చారు, నాట్ 2030, నాట్ లేటర్. ఇండియా డిడ్ ఇట్ ఇన్ 2025. యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇది ఎస్ఏకి ఒకవేళ నెక్స్ట్ అడిగితే ఇంట్రడక్షన్ లో వాడుకోవచ్చు. ఎస్ఏ ఇంట్రడక్షన్ కి కానీ లేకపోతే ఏదన్నా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్ లో కానీ మనం ఈ యొక్క బిగ్ అచీవ్మెంట్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. 5 years ahead of the schedule, 50% పవర్ కెపాసిటీ ఫ్రమ్ క్లీన్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ సోర్సెస్. అయితే టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ దాంట్లో థర్మల్ ఎంత ఉంది, దాంట్లో సోలార్ ఎంత, విండ్ ఎంత అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఒకసారి మీరు పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది. యాజ్ ఆఫ్ June 30, 2025, June 30, 2025 యాజ్ ఆఫ్ దాట్ డే చూసుకుంటే మనకి థర్మల్ అంటే ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ కోల్ బేస్డ్ మనకి ఎంత ఎనర్జీ వస్తుంది అంటే 4 gigawatts ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, విచ్ ఈస్ 49.92%. అదే మనకి నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ చూసుకుంటే 78 gigawatts ప్రొడ్యూస్ చేస్తున్నాం, విచ్ ఈస్ 50.08% అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ చూసుకుంటే 184.62 gigawatts. నెక్స్ట్ లార్జ్ హైడ్రో 49.38 gigawatts. న్యూక్లియర్ వచ్చేసి 8.78 gigawatts. దాంట్లో కూడా ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ బై సోర్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లస్ లార్జ్ హైడ్రో చూసుకుంటే సెక్టార్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. థర్మల్ లో చూసుకుంటే 242.04 gigawatts. న్యూక్లియర్ చూసుకుంటే 8.78. నెక్స్ట్ మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఇంక్లూడింగ్ లార్జ్ హైడ్రో చూసుకుంటే 234.
టోటల్ 484.82 గిగావాట్స్ అనేది మన కెపాసిటీ అండి. అయితే దీంట్లో చూసుకుంటే మనము ఇప్పుడు ఇంపార్టెంట్ గా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ 50.08% గురించి నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తున్న 50.08 కెపాసిటీ దీని జనరేషన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే దీనికి దోహదపడిన స్కీమ్స్ ఏంటి అనే విషయాన్ని మనం 100% గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇలాంటి అచీవ్మెంట్స్ ఏవైతే న్యూస్ లో ఉంటాయో అచీవ్మెంట్స్ మాత్రమే చదివి వదిలేయకండి. అచీవ్మెంట్స్ కి రీజన్ నిన్న కూడా చెప్పాను, కేరళ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది పలానా ఇండికేటర్ లో అని చెప్పినప్పుడు అక్కడ బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఉన్న థింగ్స్ ఏంటి, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ గురించి మాట్లాడుకున్నాం. వేరేజ్ మనకి అస్సాంతో పోల్చుకుంటే కేరళలో చాలా తక్కువగా ఉంది అని మాట్లాడుకున్నాం. అలాంటప్పుడు కేరళలో ఏ స్కీమ్ వర్క్ చేస్తుందో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ మనము ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పుడు 2015లో నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ 2030 కల్లా రీచ్ అవుతామని చెప్పేసి 5 ఏళ్ల ముందు రీచ్ అయ్యామంటే దేర్ ఆర్ సమ్ స్కీమ్స్ దట్ హెల్ప్ డస్. ఆ స్కీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. ఆ స్కీమ్ చూసుకుంటే పిఎం సూర్యఘర్ యోజన అనేది, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఇది సోలార్ ప్యానల్స్ ఇన్స్టాలేషన్స్ ప్రతి ఇంట్లో అండి, ఏవైతే బీపీఎల్ హోమ్స్ ఉంటాయో గవర్నమెంట్ 1 crore హౌస్ హోల్డ్స్ లో వీటిని ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి సంకల్పం చేసుకుంది. నెక్స్ట్ నేషనల్ వైడ్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ enabled hybrid power projects for optimal land use, grid stability, cost effective renewable energy అండి. నెక్స్ట్ పిఎం కుసుమ్ ప్రాజెక్ట్, ఇది అగ్రికల్చర్ కి సంబంధించింది, సోలార్ పవర్డ్ పంప్స్ ఫర్ అగ్రికల్చర్. నెక్స్ట్ పిఎల్ఐ స్కీమ్ ఫర్ సోలార్ పీవీ మాడ్యూల్స్, అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు దేనికండి, సోలార్ పీవీ మాడ్యూల్స్ కి. గ్రీన్ ఎనర్జీ కారిడార్ స్కీమ్ స్ట్రెంథెన్స్ ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో కూడా అడగడం జరిగింది. నేషనల్ బయో ఎనర్జీ ప్రోగ్రామ్, ఇది కూడా ఇంపార్టెంట్, సపోజ్ బయోగ్యాస్, బయోమాస్ అండ్ వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఆన్ ఫాసిల్ సోర్సెస్. సో ఇవి ఇంపార్టెంట్ స్కీమ్స్. యాజ్ ఇట్ ఈస్ గా ఈ స్కీమ్స్ ఒకసారి తీసుకొని ఈ స్కీమ్స్ ఎప్పుడు లాంచ్ అయ్యాయి అండ్ ఈ స్కీమ్స్ వల్ల ఏమన్నా అచీవ్మెంట్స్ ఉన్నాయా, ఉంటే అవి ఏంటి అనేది ఒక్కసారి లైట్ రీడింగ్ ఇచ్చినా సరే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి. మనం ఎక్కడి నుంచి చదువుకుంటూ వస్తున్నాం, అచీవ్మెంట్ అండ్ దానికి కారణమైన స్కీమ్స్ యొక్క ఇంపార్టెంట్ డేటా, ఈ 3 థింగ్స్ కవర్ చేసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనకి సియారా లియోనా అనే వరల్డ్ హెరిటేజ్ సైట్, ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది అంటే తివాయి ఐలాండ్ అండ్ గోలా రెయిన్ ఫారెస్ట్ ఇన్ సియరా లియోనా హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. కంట్రీస్ ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. సియరా లియోనాలో ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ డిక్లేర్ చేయడం జరిగింది, అందుకని న్యూస్ లో ఉంది. అయితే దాంట్లో వేటిని మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఇంక్లూడ్ చేశారు, తివాయి ఐలాండ్, గోలా రెయిన్ ఫారెస్ట్, ఇవి రెండు కూడా ఇక్కడ మనకి ఆఫ్రికన్ కంట్రీలో ఇది సియోరా లియోనా అంటే దీంట్లో సదర్న్ పార్ట్ లో ఇవి రెండు ఉండడం జరిగాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ట్రై చేద్దాము. న్యాచురల్ హెరిటేజ్ సైట్ కంప్రైజెస్ తివాయి ఐలాండ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, గోలా రెయిన్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ సిచ్యుయేటెడ్ ఇన్ సదర్న్ సియరా లియోనా అలాంగ్ విత్ మావో రివర్ నియర్ లైబేరియా బార్డర్. అయితే వీటిలో యూనిక్ ఫీచర్స్ ఏంటి అంటే యాక్స్ బయోడైవర్సిటీ రీసెర్చ్ హబ్ అండ్ ఎకో టూరిజం మోడల్ ఇన్ వెస్ట్ ఆఫ్రికా. ఈ పర్టికులర్ తివాయి ఐలాండ్ అనేది వెస్ట్ ఆఫ్రికాలో ఒక మోడల్ లా వర్క్ చేస్తుంది. గోలా రెయిన్ ఫారెస్ట్ లో చూసుకుంటే లార్జెస్ట్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఇన్ సియరా లియోనా, హోమ్ టు పిగ్మీ హిపోపోటమస్. ఇక్కడ దేనికి అది నివాసయోగ్యమైన ప్రాంతం అనే విషయం గురించి మాట్లాడుతున్నారు. కీ జియోగ్రఫికల్ ఫీచర్స్, క్యాపిటల్స్, ఇవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అడిగితే మనని ఇవి రెండు ఎక్కడున్నాయి అని సియరా లియోనా గురించి అడగచ్చు, లేదంటే సియరా లియోనా ఒక క్యాపిటల్ అడగచ్చు, లేదంటే అక్కడ ఉండే రివర్స్ అడిగి ఇవి ఏ దేశంలో ఉన్నాయి, ఇలాంటి విషయాలే ఎక్కువ అడుగుతారు. కాబట్టి బార్డరింగ్ నేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్యాపిటల్ వచ్చేసి ఫ్రీ టౌన్, లొకేటెడ్ ఆన్ ద సియరా లియోనా పెనిన్సులా, కమాండ్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ హార్బర్స్. నైబరింగ్ కంట్రీస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నైబరింగ్ కంట్రీస్ అనేది గునియా, లైబేరియా, అట్లాంటిక్ ఓషన్, ఇవి 3 దీన్ని ఆనుకొని ఉన్న నైబరింగ్ కంట్రీస్. కీ జియోగ్రఫికల్ ఫీచర్స్ చూసుకుంటే మేజర్ రివర్స్ ఇంక్లూడ్ మౌ, సేవా, మనో అండ్ రోకెల్. మౌంటైన్స్ మౌంట్ బింటి మనీ, లోమా మాన్సా హైయెస్ట్ పీక్. నెక్స్ట్ టింగి హిల్స్, సులా ప్లాట్యూ అండ్ కంబుయి సిట్స్ యాడ్ టు ద రగ్డ్ టెరెన్. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నైబరింగ్ కంట్రీస్ ఇంపార్టెంట్, ఏ రివర్స్ ఉన్నాయని జస్ట్ చూసుకుంటే సరిపోతుంది, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోస్టల్ అండ్ ఇన్లాండ్ ప్లెయిన్స్, న్యాచురల్ రిసోర్సెస్,
ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రిచ్ ఇన్ డైమండ్స్, గోల్డ్, బాక్సైట్ అండ్ రుటైల్, అగ్రికల్చర్ అండ్ మైనింగ్ ఆర్ ప్రైమరీ ఆక్యుపేషన్స్. ఇవన్నీ ఫీచర్స్ ఇచ్చేసి ఇది ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నామని ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అందుకని చెప్పి ఇవి కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మచిలీపట్నం పోర్ట్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ఎవరైనా హిస్టరీ కవర్ చేస్తుంటే బోత్ ఇండియా అండ్ తెలంగాణ అండ్ ఏపీలో ఎవరైనా హిస్టరీ కవర్ చేస్తుంటే తప్పకుండా శాతవాహనాస్ వీళ్ళ గురించి చదివింటాం. అప్పుడు మచిలీపట్నం పోర్ట్ అనే దాని గురించి మనం తరచుగా చదువుతానే ఉండింటాం. అయితే ఈ మచిలీపట్నం పోర్ట్ ప్రస్తుతం న్యూస్ లో ఉందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మచిలీపట్నం పోర్ట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకు న్యూస్ లో ఉంది అనే విషయం చూసుకుంటే మచిలీపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ వాస్ once a prominent ancient port city during the Shatavahana and Golconda eras. It is now undergoing a major revival with the construction of Greenfield Port expected to become operational by the end of 2026. అయితే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చదువుతున్నప్పుడు రెండు రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, రెండోది బ్రౌన్ ఫీల్డ్. గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే అక్కడ స్క్రాచ్ నుంచి మనం కట్టడం జరగాలి. స్క్రాచ్ నుంచి అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ని కన్వర్ట్ చేస్తూ, లేదంటే అక్కడ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉండకపోవచ్చు. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని మీరు డెవలప్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ అనేవి తరచుగా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయమే చూస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ మచిలీపట్నం పోర్ట్ గురించి ఏం చెప్తున్నారంటే గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ 2026 ఎండ్ కల్లా దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని చెప్తున్నారు. అయితే ఒకసారి ఇక్కడ చూసుకుంటే మచిలీపట్నం పోర్ట్ యొక్క హిస్టారికల్ కూడా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మనం ఒకసారి కవర్ చేయాల్సిన అవసరం ఉంటది. మచిలీపట్నం పోర్ట్ ఆల్సో నోన్ as మౌసిలీపట్నం ఆర్ మైసోలియా. It's flourished a traditional hub, trading hub as early as 1st century AD and possibly during Shatavahana rule, 2nd century BCE. Traded with Rome, China, Persia, Southern Eastern Asia. Exports included spices, cotton, cloth, sugar and elephants. Medieval prominence చూసుకుంటే ఇది ఎర్లీ ప్రొమినెన్స్. మిడివల్ టైమ్స్ లో చూసుకుంటే మనకి తెలంగాణ హిస్టరీలో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1570s లో అండర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మౌస్లీపట్నం ట్రేడ్ ఫ్లరిష్డ్ అండ్ పీక్డ్ డ్యూరింగ్ అబ్దుల్లా కుతుబ్ షాస్ రూల్ ఇన్ ద లేట్ 17th century, known as బండార్ ఐ ముబారక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పోర్ట్ ని బందర్ ఐ ముబారక్ అని పిలిచే వాళ్ళం అని చెప్తారు. ఇన్ గోల్కొండ రికార్డ్స్ ఇట్ వాస్ కనెక్టెడ్ టు హైదరాబాద్ బై రోడ్ టు బికమ్ ఏ ప్రాఫిటబుల్ పోర్ట్. బేసిక్ గా దీనికి ఎంత ప్రొమినెన్స్ ఉంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం కి బై రోడ్ ట్రేడ్ జరుగుతుంటే అక్కడ నుంచి వివిధ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ బందర్ ఐ ముబారక్ అండ్ ఎవరీ పీరియడ్ లో ఇది చాలా ప్రొమినెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి హిస్టరీలో క్వశ్చన్స్ కూడా ఏదో ర్యాండమ్ క్వశ్చన్స్ అడగరండి. ఎక్కడో ఒక దగ్గర వాటి కనెక్షన్ ఉంటేనే, కరెంట్ అఫైర్స్ లో వాటి యొక్క కనెక్షన్ ఉంటేనే అడగడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ యూరోపియన్ ట్రేడ్ పోస్ట్, డచ్, బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ హియర్ ఇన్ 17th century. ఇక్కడ మనకి ప్రొమినెన్స్ చూడండి, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ కాలం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ట్రేడింగ్ పోర్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కల్చరల్ డైవర్సిటీ చూసుకుంటే మచిలీపట్నం హోస్టెడ్ మిక్స్ ఆఫ్ మంగోల్స్, టర్క్స్, పర్షియన్స్, జ్యూస్, తమిళ్స్, డచ్, ఫ్రెంచ్ అండ్ మోర్. డిక్లైన్ ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. డిక్లైన్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మేజర్ గా సైక్లోన్స్ ఏ ఇయర్ లో అంటే 1867 కిల్లింగ్ 30,000 పీపుల్ అనేది మేజర్ డ్రాబ్యాక్ కాగా, ముఘల్ నెగ్లెక్ట్ లెడ్ టు ఇట్స్ ఫాల్. ద ఫైనల్ బ్లో కేమ్ అండర్ బ్రిటిష్. బేసిక్ గా సైక్లోన్స్ అనేవి ఒకటి జరగడం వల్ల 30,000 మంది చనిపోయారు. దాని తర్వాత విషయం ఏంటి అని అంటే మనకి ముఘల్స్ నెగ్లెక్ట్, ఈ ఏరియాని ముఘల్స్ అనే వాళ్ళు అంటే ముఘల్స్ నార్త్ ఇండియాలో వచ్చి తర్వాత పోర్ట్స్ అనేవి వెస్ట్ కి ఈస్ట్ కి షిఫ్ట్ అవ్వడము, ఇట్లాంటి షిఫ్టింగ్ ఎప్పుడైతే ఉండిందో అది ఒక డ్రాబ్యాక్ థింగ్ గా వర్క్ చేసింది. ఇంకొకటి ఫైనల్ బ్లో ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిషర్స్ ఎప్పుడైతే హూ షిఫ్టెడ్ దేర్ ఫోకస్ టు మద్రాస్ కి వాళ్ళ ఫోకస్ షిఫ్ట్ చేసినప్పుడు, మద్రాస్ కి వాళ్ళ యొక్క స్థావరాలను చేంజ్ చేసినప్పుడు మచిలీపట్నం అనేది స్లోగా దాని యొక్క ప్రొమినెన్స్ తగ్గిపోయింది. రివైవల్ చూసుకుంటే న్యూ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అట్ మంగనిపూడి నియరింగ్ 50% completion is expected to commence operations by end of 2026. It's being developed under a special purpose vehicle. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది కూడా మనం తరచుగా న్యూస్ లో చూస్తుంటాం. స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే ఏదైనా ఒక మినిస్ట్రీ, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో ఒక ప్రోగ్రామ్ ని ఎస్పీవి గా ఎప్పుడైతే మనం నిర్ణయిస్తామో దాని వల్ల దానికి పెట్టే ఖర్చుతో
ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో వాటికి లాసెస్ తో సంబంధం ఉండదు అనమాట. ఇన్స్టిట్యూషన్ యొక్క లాసెస్ అండ్ ప్రాఫిట్స్ తో ఎస్పీవికి సంబంధం ఉండదు. ఎస్పీవి స్పెషల్ గా ఆ పర్పస్ కంప్లీట్ అయ్యేంత వరకు దానికి అమౌంట్ పెడుతూనే ఉంటారు. మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇది ఎస్పీవి యూజింగ్ ద ల్యాండ్ లార్డ్ మోడల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకి కాజీరంగా రికార్డ్స్ హై డైవర్సిటీ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ బర్డ్స్. కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం లో ఉందండి. బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ వన్ హార్న్ రైనోస్ హ్యాస్ నౌ ఎమర్జ్డ్ యాజ్ ఎ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఫర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్స్. ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ కి అని చెప్పేసి రీసెంట్ గా ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, మనం రీసెంట్ గా తరచుగా చాలా సార్లు మనం కూనో నేషనల్ పార్క్ కానీ లేకపోతే ఇలాంటి నేషనల్ పార్క్స్ చాలా సార్లు న్యూస్ లో చూస్తున్నాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి కానీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి కాజీరంగా నేషనల్ పార్క్ వచ్చింది. మనం కాజీరంగా నేషనల్ పార్క్ గురించి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయాలి. ఈ గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సర్వే కండక్ట్ చేస్తే గ్రాస్ ల్యాండ్ బర్డ్స్ అనేవి 43 స్పీషీస్, ఆల్మోస్ట్ 43 స్పీషీస్ అనేవి మనకి ఈ కాజీరంగా నేషనల్ పార్క్ లో అవైలబుల్ గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దిస్ షోస్ రిచ్ బయోడైవర్సిటీ. అయితే ఇక్కడ ఫస్ట్ డెడికేటెడ్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సర్వే కండక్టెడ్ ఇన్ కాజీరంగా recorded 43 species across these 3 wildlife divisions, includes rare and threatened species. దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రిటికలీ ఎండేంజర్డ్ లో ఉన్న బెంగాల్ ఫ్లోరికన్ అనేది ఇక్కడ కనపడుతుందంట. ఎండేంజర్డ్ చూసుకుంటే ఫిన్స్ వీవర్, స్వాంప్ గ్రాస్ బాబ్లర్. వల్నరబుల్ స్పీషీస్ చూసుకుంటే 6 స్పీషీస్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. బ్లాక్ బ్రెస్టెడ్ ప్యారెట్ బిల్, మార్చ్ బాబ్లర్, స్వాంప్ ఫ్లారికన్, Jerdon babbler, slender billed babbler, bristled grass bird. Finns weaver found to be breeding successfully, indicating healthy grassland ecosystem. Next, it was established as a reserve. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాజీరంగా నేషనల్ పార్క్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా చూసుకుంటే ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ మీరు ఒకసారి గమనిస్తే రిజర్వ్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్ అనే 3 డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే జస్ట్ టింబర్ యూసేజ్ ని మాత్రమే మనము ఏమంటారు దానికంటూ ఒక రెస్ట్రిక్షన్స్ ఉండడం, టింబర్ యూసేజ్ కి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉండడం. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటే అక్కడ ఒక స్పీషీస్ ఆఫ్ ప్లాంట్ ని కానీ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ని కానీ ప్రొటెక్ట్ చేయడం. అంటే మెయిన్ ఫోకస్ ఆన్ ద వైల్డ్ లైఫ్ అంటే అవి చెట్లు అవ్వచ్చు లేకపోతే యానిమల్స్ అవ్వచ్చు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంట. ఇంకా కొంచెం రెస్ట్రిక్షన్ పెంచుతాయి అంటే ఇవన్నీ లెవెల్స్ అనమాట. రిజర్వ్ ఫారెస్ట్ అనేది బేసిక్, దాని తర్వాత వచ్చేదే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దాని తర్వాత వచ్చేదే నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ ఏంటంటే ఆ ఏరియా మొత్తం ప్రొటెక్టెడ్ గా మనం పరిగణించడం. అయితే కాజీరంగా నేషనల్ పార్క్ అనేది రిజర్వ్ ఫారెస్ట్ గా 1908లో డిక్లేర్ చేస్తే తర్వాత 1950s కి అది వైల్డ్ లైఫ్ శాంక్చురీగా మారితే 1974 కి నేషనల్ పార్క్ గా మారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 1985లో డిక్లేర్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్రోనాలజీ అంటే గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దేని తర్వాత ఏది వస్తుంది అనే విషయం కూడా మీకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ నోన్ టైగర్ రిజర్వ్ గా కూడా 2007వ సంవత్సరంలో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. డ్యూ టు హై టైగర్ డెన్సిటీ. ఇట్ ఈస్ నోన్ ఫర్ బిగ్ 5. ఇందులో బిగ్ 5 కాజీరంగాలో బిగ్ 5 ఉన్నాయి. ఆ బిగ్ 5 అంటే ఏంటి అంటే రైనోసెరస్, టైగర్, ఎలిఫెంట్, ఏషియాటిక్ వైల్డ్ బఫెల్లో అండ్ ఈస్టర్న్ స్వాంప్ డీర్. ఈ 5 ఇక్కడ ఉన్నాయి. Nearly the entire population of eastern swamp deer is found here. It is located along the Brahmaputra river, which brings rich nutrients but also causes habitat loss through erosion. Brahmaputra river అనేది ఇక్కడ ఫ్లో అవుతుందని చెప్తున్నారు. నాట్ ఓన్లీ రిచ్ బయోడైవర్సిటీకి అది హెల్ప్ చేయడమే కాకుండా ఏం చేస్తుందని చెప్తున్నారు, ఎరోషన్ కి. అంటే మనకి సాయిల్ ఎరోషన్ అనేది రివర్ ర్యాపిడ్ గా ఫ్లో అవుతున్నప్పుడు సాయిల్ ఎరోషన్ జరుగుతుంది. దానివల్ల ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇవాళ ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ వివిధ సబ్జెక్ట్స్ నుంచి రావడం జరిగింది. ఆస్పిరేషనల్ డిఎంఎఫ్ ప్రోగ్రామ్ అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఫ్రమ్ మైనింగ్ గ్రౌండ్స్ టు థ్రైవింగ్ కమ్యూనిటీస్. ఇలాంటి వర్డ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా మీ నోట్స్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఆస్పిరేషనల్ డిఎంఎఫ్ ప్రోగ్రామ్ ఇస్ రీఇమాజినింగ్ mining affected areas now aligned with the aspirational district and block program. It targets holistic data driven development, more synergy, more impact, more hope. DMF అంటే district mineral fund అని. Union Minister of Coal and Mines released aspirational guidelines for aspirational DMF program for
కన్వర్జెన్స్ ఆఫ్ డిఎంఎఫ్ ఇనిషియేటివ్స్ విత్, అంటే మనకు ఆల్రెడీ మనం రీసెంట్ గా కూడా ఆస్పిరేషనల్ బ్లాక్ అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము. ఎవరు లాంచ్ చేశారు, ఎందుకు ఇది ఇంపార్టెంట్, రీసెంట్ గా మనకి ఏవి బెటర్ పర్ఫార్మెన్స్, దాంట్లో తెలంగాణ రిలేటెడ్ ఒక బ్లాక్ కి కూడా మంచి ర్యాంక్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో దాన్ని ఈ డిస్ట్రిక్ట్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ గానీ డిస్ట్రిక్ట్ మనకి బ్లాక్ ప్రోగ్రామ్ తో గానీ సినర్జైజ్ చేసి, అంటే రెండింటిని ఒక త్రాటిపై తీసుకొచ్చి వీళ్ళకి ఇంకా బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ద ప్రోగ్రామ్ ఇస్ లాంచ్డ్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఇనిషియేటివ్స్ విత్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అండ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్. దీని యొక్క లాంచ్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఈ డిఎంఎఫ్ ప్రోగ్రామ్ కోల్ అండ్ మైన్స్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఫీచర్స్ చూసుకుంటే డిజైన్ స్ట్రాటజికలీ అలైన్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ విత్ డెవలప్మెంట్ ప్రయారిటీస్ ఐడెంటిఫైడ్ అండర్ ADP and ABP, which focus on improving socio-economic indicators in India's most undeserved regions. నెక్స్ట్ దీని యొక్క బేసిక్ గా డిఎంఎఫ్ గురించి చూసుకుంటే ఇట్స్ అ ట్రస్ట్ సెటప్ as non-profit body in those districts affected by మైనింగ్. ఏవైతే డిస్ట్రిక్ట్స్ మైనింగ్ వల్ల ఇంపాక్ట్ అయ్యాయో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా అంటే మైన్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 కింద ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఈ మైనింగ్ వల్ల డెవలప్మెంట్ కి అర్హులు కాకపోగా దాని వల్ల బాధితులు అయ్యారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ ప్రోగ్రామ్ ని ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నామో ఈ మైనింగ్ వల్ల ఇంపాక్ట్ అయిన డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇలాంటి ప్రోగ్రామే వీటిని రెండింటిని సినర్జైజ్ చేస్తే డెవలప్మెంట్ అనేది ఇంకా కొంచెం త్వరగా చూడొచ్చు. టైలర్ మేడ్ గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆ పర్టికులర్ స్టేట్ లో ఏదైతే డిస్ట్రిక్ట్ బాగా పర్ఫార్మ్ చేస్తుందో ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న గైడ్ లైన్స్ ని తీసుకొని ఇక్కడ కూడా మనం తీసుకొచ్చి టైలర్ మేడ్ గా వీటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ అభ్యున్నతికి మనం తోడ్పడతామని చెప్పుకున్నాము. ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఇస్ టు వర్క్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద benefit of the persons and areas affected by mining related to operations in such areas as may be prescribed by state government. Funding, it is funded through contributions of the holder of the major or minor mineral concessions in the district. నెక్స్ట్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. ఆల్రెడీ మనం ఇది నిన్న కూడా చూసాము ఎవరెవరు అని చెప్పేసి. గవర్నమెంట్ హ్యాస్ నామినేటెడ్ 4 people of eminence of రాజ్యసభ ఇంక్లూడింగ్ ఫార్మర్ ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్, సి సదానందన్ మాస్టర్ అండ్ హిస్టోరియన్ మీనాక్షి జైన్. వీళ్ళు అనే వాళ్ళు ఇప్పుడు రాజ్యసభకి ఎన్నిక అవడం జరిగింది. ఇక్కడ మొత్తంలో ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఆర్టికల్ 80 గురించి, క్లాస్ 3 గురించి దేన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ ఎలా వీళ్ళని నామినేట్ చేస్తాడు అనే విషయాన్ని మనం ఆల్రెడీ చూడడం జరిగింది. క్వాలిఫికేషన్ అండ్ మెంబర్స్, వీళ్ళు ఎవరి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తారు, ఎవరి ఎలక్షన్ లో ఎలక్టోరల్ కాలేజ్ లో వీళ్ళు మెంబర్స్ కాదు అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ సందర్భంగా ఆ 2 పాయింట్స్ కవర్ చేద్దాము. క్వాలిఫికేషన్ చూసుకుంటే క్లాస్ 3 ఆఫ్ ద ఆర్టికల్ 80 lays down qualification for the appointment. Members to be nominated by the president shall consist of persons having special knowledge or practical experience in respect such as matters of namely literature, science, art and social service. 4 ఉన్నాయండి ఆల్రెడీ యూపీఎస్సీ రిలేటెడ్ పీవైక్యూ చూస్తే మనకి ఏ 4 విభాగాల నుంచి ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు, లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్, ఈ 4 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఈ 4 విభాగాల్లో ఎక్సెప్షనల్ సర్వీస్ చేసిన వాళ్ళని రాజ్యసభకి ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు. అయితే నామినేటెడ్ మెంబర్స్ కెన్ జాయిన్ ఏ పొలిటికల్ పార్టీ విత్ ఇన్ 6 months. ఎవరైతే నామినేట్ చేస్తామో వాళ్ళు 6 నెలల్లో పొలిటికల్ పార్టీ జాయిన్ అవ్వాలి. 6 months of taking his or her seat in the house. They enjoy all the powers and privileges to which elected members of the parliament are entitled. They can take part in proceedings of the house in the normal manner. కాకపోతే ఓటింగ్ విషయానికి వచ్చేసరికి they are not allowed to vote in the election of the president. అంటే ప్రెసిడెంట్ ఒక ఎలక్టోరల్ కాలేజ్ లో వీళ్ళు భాగం కాదు. మరి వైస్ ప్రెసిడెంట్ లో చూసుకుంటే they do have the right to vote in the election of the వైస్ ప్రెసిడెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అనేవి చాలా సార్లు న్యూస్ లో ఉంటాయి. కాబట్టి ఈ నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ప్రెసిడెంట్ లో మెంబర్స్ కాదు, ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ లో వాళ్ళు మెంబర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే డిజిటల్ ఏపీ అనేది ఏపీ రిలేటెడ్ న్యూస్ ఒకటి ఉందండి. దీంట్లో రాష్ట్రాన్ని డిజిటల్ విలేజ్ గా మార్చేందుకు ప్రభుత్వ ప్రణాళిక. ఫైబర్ నెట్ ద్వారా సాంకేతిక విస్తరణ కేంద్రం నుంచి 2781 కోట్లు, ప్రైవేట్ కు ఫైబర్ నిర్వహణ. బేసిక్ గా ఏంటంటే అండి మొత్తం ఉన్న మారుమూల గ్రామాల వరకు ఏపీలో
ఈ ఫైబర్ నెట్ అనేది తీసుకెళ్ళాలి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ ఎలాంటి రీసెర్చ్ వర్క్ అయినా సరే అంటే కనెక్టివిటీ అనేది లాస్ట్ మైల్ వరకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి డిజిటల్ ఏపీ అనే ఒక స్కీమ్ లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు. కేంద్రం అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ కింద వివిధ ప్రాజెక్టుల ద్వారా 2,781 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధి విధానంలో ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు 80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మూలధన వ్యయం కింద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం 432 కోట్లు ఖర్చు చేయనుంది. అయితే వివిధ స్కీమ్స్ కింద ఎంతెంత ఖర్చు చేస్తుంది ఎట్లెట్లా అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్ లో ఇచ్చారండి. ఈ ఆర్టికల్ అనేది ఏపీ రిలేటెడ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిజిటల్ ఏపీ గురించి నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ లో తప్పకుండా ఉంటుందండి. కాబట్టి ఇది కవర్ చేయడానికి ట్రై చేయండి. అంటే లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ అనేది బిగ్ థింగ్ అనే చెప్పాలి. సో దే ఆర్ ట్రైంగ్ టు డూ ఇట్. సో ఎవరైతే ఈ ఆర్టికల్ కావాలి అని అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్ లో పీపీటీ ఇస్తాము, ఒకసారి ఈ ఆర్టికల్ చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్యూఎస్ రిపోర్ట్ అనేది ప్రస్తుతం ఒకటి న్యూస్ లో ఉందండి. దీంట్లో క్యూఎస్ రిపోర్ట్ ఏంటంటే ఆల్రెడీ క్యూఎస్ రిపోర్ట్ లో ర్యాంకింగ్స్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ విద్యార్థులకు అందుబాటులో ఢిల్లీ బేసిక్ గా క్యూఎస్ ఏమని ర్యాంకింగ్స్ ఇచ్చిందంటే స్టూడెంట్స్ కి అందుబాటులో ఉండే నగరాలని దీన్ని ఇది ఒక జాబితా చేసినప్పుడు దాంట్లో ఢిల్లీ అనేది మంచి ప్లేస్ లో ఉంది. ప్రపంచంలో విద్యార్థులకు అనుకూలంగా ఉండే అగ్రశ్రేణి 130 నగరాల్లో మన దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలకు చోటు దక్కిందండి. సో దీంట్లో చూసుకుంటే మనకి ముంబై నగరం 15 స్థానాలు ఎగబాకి 98కి చేరింది. ఢిల్లీ 104లో, బెంగళూరు 108లో నిలిచాయి. చెన్నై 12 స్థానాలు మెరుగుపడి 128లో నిలిచింది. అందుబాటు జీవన వ్యయం విషయంలో మాత్రం ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా ముంబై, బెంగళూరు గణనీయంగా మెరుగుపడి తొలి 15 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే నగరాల్లో ఢిల్లీ, ముంబై తొలి 50 నగరాల్లో స్థానం పొందాయి. బేసిక్ గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ అండ్ సస్టైనబిలిటీ, అఫోర్డబిలిటీ అనే పారామీటర్స్ ద్వారా ఈ క్యూఎస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ రిలేటెడ్ ర్యాపిడ్ న్యూస్ చూసుకుంటే చైనా +1 గా తెలంగాణ. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐకార్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ కు శంకుస్థాపన. అయితే ఈ శంకుస్థాపన విషయంగా తెలంగాణ రైసింగ్ 2047 ఏదైతే ఉందో దానికి ఆయన యొక్క విజన్ ఏమని చెప్పారు అని అంటే మన పోటీ అనేది పక్క రాష్ట్రాలతో కాదు వేరే దేశాలతోటి చైనా +1 అనే దాని విధంగా వెళ్తున్నాము అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్పారు. దీన్ని అనుసరించి మీరు ఏం చేయాలి, రైసింగ్ తెలంగాణ రైసింగ్ 2047 అని చెప్పేసి 2047 తెలంగాణ రైసింగ్ తెలంగాణ అని చెప్పేసి మనకి ఒక విజన్ ఉంది. జస్ట్ దాని రిలేటెడ్ థింగ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. లాస్ట్ టైం ఎప్పుడైతే న్యూస్ లో ఇది ఉందో మనం దాని రిలేటెడ్ డిస్కస్ చేసాం. ఎవరైనా చూడనట్టయితే అది ఒకసారి ఆ పర్టికులర్ కరెంట్ అఫైర్ చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ భద్రాద్రి జిల్లా స్పెషల్ ప్రాక్టీషనర్ అవార్డు కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇది పర్టికులర్ గా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ కింద మీరు యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని మీ నోట్స్ లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లడ్స్ టైంలో జియో స్పేషియల్ అనాలిసిస్ తో ఆయన ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుగొని ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలని మంచి సురక్షిత ప్రాంతాలకి తరలించి ప్రాణ నష్టము కాపాడారు. కాబట్టి ఆయనకి ఈసారి ఇప్పుడు ఇస్రో అవార్డు ఇవ్వబోతుందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నేషనల్ జియో స్పేషియల్ ప్రాక్టీషనర్ అవార్డు లభించింది. దీన్ని ఈ నెల 17న ఐఐటి బాంబేలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందుకోనున్నారు. వివరాలను మంగళవారం జిల్లా పౌర సంబంధాల శాఖాధికారి అక్జర్ అలీ మంగళవారం వెల్లడించారు. గోదావరి వరదల సమయంలో కలెక్టర్ తొలిసారిగా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉపయోగించి ముంపు గ్రామాలను గుర్తించారు. హెచ్చరికలు జారీ చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడగలిగారు. భౌగోళిక డేటా ఆధారంగా క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కనుగొనే అంశాలపై కలెక్టర్ విద్యార్థులకు సైతం శిక్షణ ఇచ్చారు. ఓపెన్ సోర్స్ దినోత్సవంలో భాగంగా ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకుంటారని ఇందుకు చెప్పారనమాట. సో ఏ కలెక్టర్ ఏ పర్టికులర్ థింగ్స్ ని ఎలా డీల్ చేస్తున్నారనే గుడ్ గవర్నెన్స్ లో అందరికీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ దొరకవండి. ఇలాంటివి దొరికినప్పుడు మనం 100% ఎక్కడైనా మెన్షన్ చేసి పెట్టుకుంటే ఆ ఆన్సర్ లో అది హైలైట్ పాయింట్ గా మనకి మాత్రమే తెలిసిన పాయింట్ గా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ర్యాపిడ్ న్యూస్ చూసుకుంటే మనకు వస్తుంది మైక్రోసాఫ్ట్, ఏపీకి మైక్రోసాఫ్ట్ వస్తుంది అని చెప్పేసి మనకి క్యూబిట్ కంప్యూటర్స్
తయారీలో ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అదొక న్యూస్ ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్, డీమ్డ్ టు బి యూనివర్సిటీ విశ్వవిద్యాలయంగా మీట్స్. బేసిక్ గా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలకు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కల్పించారు. దీని వల్ల ఏంటి అంటే ఫర్దర్ గా ఎడ్యుకేషన్ అనేది మరింత క్వాలిటేటివ్ గా అందుబాటులోకి వస్తుంది. సో ఏపీ అండ్ తెలంగాణ రిలేటెడ్ అండ్ యూపీఎస్సీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్ని మనం ఇవాళ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరొకసారి మీరు ఏదైనా మిస్ అయినట్టయితే మేము ఇదే పీపీటీ కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాం. అలానే డూ ఆర్ డై ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అయితే మీకు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనేది మార్నింగ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డూ ఆర్ డై ఛానల్ అండ్ లైక్ చేసి మీ కో ఆస్పిరెంట్స్ కి ఈ పర్టికులర్ కరెంట్ అఫైర్స్ అనేది షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.